హాయ్, వెల్కమ్ టు జ్ఞానం మోటో వ్లాగ్స్. ఈరోజు యాక్సెస్ 125 గురించి మాట్లాడతాం. లాంగ్ టర్మ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఎగర కొట్టేది చూడండి. మెయిన్ నాకు నచ్చందంటే ఇదే సస్పెన్షన్. కొంచెం గాలి ఎగరాస్తూ ఉంటుంది గుంతల్లో, స్పీడ్ బ్రేకర్లో అంతా. ఇంకా కొంచెం బెటర్ అంటే బాగుండు. ఎందుకంటే మ్యాక్సిమం ఇది కొనేది ఇది యాక్టివ్ వాళ్ళంతా కంప్లీట్ టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్సే. అప్పుడు ఫ్యామిలీస్ వాడేటప్పుడు కొంచెం సస్పెన్షన్ బెటర్ ఉంటే బాగుండు. కానీ కొంచెం యాక్చువల్గా వెనకాల కూర్చుంటే కొంచెం బెటర్ ఉంటుంది. కొంచెం అనగతాది కాబట్టి సోలోగా ఉన్నప్పుడు కొంచెం గాలి ఎగరాస్తూ ఉంటుంది. మెయిన్ ఇది యాక్సెస్ యాక్టివ్ ఎందుకు ఫేమస్ అంటే రిలయబిలిటీ. ఇయర్స్ వాడేసి ఉంటారు చాలా మంది. అసలు ఏం ప్రాబ్లం లేకుండా జస్ట్ టైంకి సర్వీస్కి ఇచ్చినారంటే చాలు, ఏం ప్రాబ్లం ఉండదు. రీసేల్ వాల్యూ కూడా యాక్సెస్కి యాక్టివ్కి బాగుంటాయి. అసలు మెయిన్గా మనం అసలు స్కూటర్లో పిలిస్తేనే చాలా మంది యాక్టివ్ యాక్సెస్ ఆటనే పలుకుతారు. అంటే ఇప్పుడు కొంచెం రెట్రో ఫీల్ ఉండే బుల్లెట్ అంటారు కదా, క్లాసిక్ని అన్నిటినీ హోండాది అన్నిటినీ బుల్లెట్ అని వేస్తారు సగం మంది. అట్లా అలవాటు అయిపోయింది మైండ్లో. అలాగా స్కూటర్స్లో ఇలాగ యాక్సెస్ యాక్టివ్ అంటారు చాలా మంది. ఏం మీన్ చేసేది వచ్చి స్కూటర్స్ అని మీన్ చేసేది, కానీ అన్నిటినీ అట్నే కన్సిడర్ చేస్తారు. అంత ఫేమస్. ఇప్పుడు కొత్తగా ఇడంతా డిజిటల్ది, ఇంకా ఏదేదో బ్లూటూత్లు ఇవన్నీ అవి వచ్చేసినాయి. ఇది కొంచెం పాతది, 26,000 అయింది. మైలేజ్ మీరు ఫ్యామిలీ స్కూటర్ అనేసి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇప్పుడు కొత్త దాన్ని కొంచెం ప్రమోట్ చేస్తూ ఉంటారు, మైలేజ్ బాగానే వస్తూ ఉంది అనేసి. ఇది 40 వస్తుంది అంతే. కానీ ఇది ఎట్టంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీరు ఫ్యామిలీ స్కూటర్ అని కంప్లీట్గా బోరింగ్గా ఉండదు, కొంచెం ఫన్ ఉంటుంది. యాక్చువల్గా వేరే బండ్లకు వేరే స్కూటర్స్ కన్నా నాకు ఇది కొంచెం ఫన్ ఉంటుంది. లెక్కి కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఇంకా స్పీడ్ పోవచ్చు. స్పీడ్ కొంచెం మీరు ఏమంటే స్పీడ్ పోయినా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది దీంట్లో, కాన్ఫిడెంట్గా పోవచ్చు. నేను ఇదంతా లాంగ్ హైవేస్లో అయితే ఒక 200 కిలోమీటర్స్ అయితే ఈజీగా తోలేసాను. ఇది ఎక్కువ ఎత్తలేదు, మ్యాక్సిమం మా డాడీ వాడతారు ఇది. కానీ మధ్యలో టూరింగ్ అంతా పోయినాను అనమాట, 200 కిలోమీటర్స్ దీంట్లో ఈజీగా. అంటే కానీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కొంచెం సీటు కొంచెం సాఫ్ట్ ఉంటుంది. కొంచెం సాఫ్ట్ అంటే మనకి లాంగ్ జర్నీస్లో నొప్పి వస్తాయి, షార్ట్లో బాగుంటుంది. కాబట్టి లాంగ్ జర్నీస్లో నేను కొంచెం ఆపి కొంచెం గ్యాప్ తీసుకొని అంతా చేసి వస్తాను అనమాట. నేను మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు ఇది ఫేమస్ కాబట్టి అంతా వచ్చేస్తుంది, అన్ని ప్యాకేజ్ ఉంటుందని. కొన్ని ఉంటాయి నెగిటివ్లు. ఇప్పుడు MZ-R లాస్ట్ రివ్యూ చేసినాను అనమాట. దాంట్లో అది 50 వస్తుంది, అంత రాదు ఇది కన్ఫర్మ్. కానీ నాకు తోలేక ఫీల్ ఇది బాగుంటుంది. సస్పెన్షన్ అది బెటర్. కానీ రోడ్లు బాగుంటే ఇది స్పీడ్ పోయేకి ఇది ఫన్ అంతా బాగుంటుంది. మెయిన్ స్టేబుల్గా ఉంటుంది. చూడండి, ఈజీగా అట్టా తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం నయంగా ఏమో కాంపాక్ట్ ఫీల్ అనిపిస్తుంది వేరే స్కూటర్స్ కన్నా. సైజులు ఆల్మోస్ట్ సేమే, కానీ ఏమో కాంపాక్ట్ ఫీల్ అనిపిస్తుంది నాకు. ఈ మిర్రర్స్ కొంచెం లూజ్ అయిపోయింది, అట్టా చూపిస్తూ ఉంది. కొంచెం ఆన్ చేస్తేనే ఒకటే మెయిన్ స్పీడ్ బ్రేకర్ లెవెల్కి వస్తే బాగా స్లో చేయాలి, లేకపోతే ఇప్పుడు చూస్తే గుంతలేదు. చూడ మామూలు స్పీడ్ బ్రేకర్ కానీ ఎగరేస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ మోస్ట్లీ ఇద్దరు ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది సస్పెన్షన్. ఎగరి అంతే గాలిలో ఎగిరి సీట్లో కూర్చుండే. ఊరికి చిన్న వాటికి కూడా ఎగరేస్తే ఎట్ట మెయిన్ ఇంకా స్కూటర్స్ కొనే ఫ్యామిలీస్ ఇదే కదా, పోయి కూరగాయలు కొనేది, షాపింగ్ చేసేకి, ఏమి టెన్షన్ లేకుండా, గేర్లు మార్చే గేమ్ లేకుండా కొంటారు. అవన్నీ పర్పస్ఫుల్గా ఇప్పుడు బండి అనేది బాగా పనికి వస్తుంది. ఇది వేరే స్కూటర్స్ కన్నా మెయిన్ ఎక్కువ రోజులు ప్రాబ్లం రాకుండా, మీకు స్ట్రెస్లెస్గా ఏమి స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వకుండా కొన్ని ఇయర్స్ ఈజీగా వాడేయచ్చు. అలాంటి వెహికల్ ఇది. ఈ లైటింగ్ బాగా ఇష్టం నాకు. ఒక్కొక్కటి స్పీడ్ పోతా ఉంటే మారుతూ ఉంటుంది. నాకు తెలిసి గ్రీన్ ఎక్కువ మోడ్ అనుకుంటా. మళ్ళీ యాక్సలరేట్ ఇచ్చినప్పుడు మారుతుంది, మళ్ళీ స్లో చేసినప్పుడు గ్రీన్ వస్తుంది. బాగుంది, కొంచెం విజువల్గా బాగుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ది అది మామూలు అయిపోయింది. నాకు ఇదే యాక్చువల్ ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది, చూసేకి కొంచెం కొత్త ఫీల్ వస్తుంది. అన్నీ డిజిటల్ అయిపోతే అన్నీ ఒకేలాగా ఉంటుంది, ఏం డిఫరెన్స్ లేకుండా. మెయిన్ నాకేమంటే ఫన్ ఉండేది.
మీరు ఇప్పుడు లాస్ట్ రివ్యూ చేసిన జెడ్ఆర్ మీరు మైలేజ్ వాత కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కానీ నాకు ఇది తోలేకి ఇది బాగుంటుంది. యాక్సెస్ యాక్టివ్ వల్ల అన్ని స్కూటర్స్తో పోలిస్తే యాక్సెస్ ఎందుకో నాకు బాగా నచ్చుతుంది. కొంచెం ఫన్గా ఉంటుంది, తిప్పేది ఆడిపెట్టినా తిప్పేది ఈజీ వేరే వెహికల్స్ కన్నా. ఇంకా యాక్సలరేషను పికప్ అంతా కూడా బాగుంటుంది. కొంచెం ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫన్ ఇచ్చే యాక్సలరేషన్ ఉంటుంది. అది వేరే స్కూటర్స్లో నాకు పెద్దగా అనిపించలే. ఈ ఫన్ నాకు వేరే స్కూటర్స్ రాదు. కొంచెం కొంచెం పిప్పి అంటారు, పిప్పిగా ఉంటుంది. పిప్పి కుక్క. ఈ కుక్కలు ఏందో భయపడతాయి అప్పుడప్పుడు. నేనేదో రివ్యూ చేస్తానండి, అందుకే స్పీడ్ పైన టెన్షన్ వద్దులే, మెల్లికపోతా. మెయిన్ ఇక సిటీస్ విలేజెస్ టౌన్స్ అదేం డిఫరెన్షియేట్ చేసిన అవసరం లేదు, ఆడన తోలేచ్చేది. కానీ మీరు లాంగ్ జర్నీస్ పోవాలంటే కూడా పోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి చెప్తాను, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ ఏమంత స్ట్రెస్ అవ్వదు, కొంచెం స్పీడ్ పోయినా కూడా మేనేజ్ చేస్తుంది. కొంచెం మీకు బోర్ కొట్టుకుంటే ఫన్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాగ చిన్న విలేజ్ సైడ్ వస్తే కూడా కొంచెం ఎంజాయ్ చేస్తా తొలచ్చు. అన్ని కుదరాలంటే అదే మీకు నేను చెప్పేది అదే, లాంగ్ జర్నీస్ ఎప్పుడు బాగుంది అంటేనే ఆ సస్పెన్షన్ గట్టిగా ఉంది, అందుకే ఎగరేస్తూ ఉంది. హైవేస్లో ఇది బాగుంది అంటే, స్కూటరు స్టేబుల్గా హై స్పీడ్లో బాగుంది అంటే, మెయిన్ ఇష్యూ వచ్చేసి ఇంకా దానికి హెల్ప్ అవుతుండేది సస్పెన్షన్. మంచి గట్టి సస్పెన్షన్, స్టిఫ్గా ఉండాలి. అది సిటీలో ఇంకా మన ఎగరేస్తుంది ఇలాగ బ్యాడ్ రోడ్స్లో. కానీ మీరు ఓన్లీ సిటీ తోలుతాను ఇది అంటే, ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి, సస్పెన్షన్ కూడా గట్టిగా ఉంటుంది. కానీ లాంగ్ జర్నీస్ కూడా పోతాను నేను, అప్పుడప్పుడు విలేజ్ల నుంచి టౌన్లకి సిటీలకి తిరుగుతూ ఉంటాను, లేకపోతే యాక్చువల్ టూరింగ్ కూడా చేస్తాను అంటే యాక్చువల్గా బెస్ట్. అసలు మంచి ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం అన్నీ మైలేజ్ మరీ అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ 40+ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా డీసెంట్ ఎక్కువ మోడ్లతో ఇది గ్రీన్లోనే తోలండి, గ్రీన్ కలర్ గుచ్చుకుని వస్తూ ఉంటుంది, కొంచెం బెటర్ వేస్తుంది మైలేజ్. మెయిన్ మీరు ఎంజాయ్ చేస్తారు వేరే స్కూటర్స్ కన్నా. ఎంత మెల్లిగా అయిపోయినామంటే పెద్దగా ఎగరేయాలి. అదే మీరు కొంచెం నెమ్మదిగా తోలుతూ ఉంటే ఏ ప్రాబ్లం లే. ఫాస్ట్గా వచ్చి సడన్గా స్పీడ్ బ్రేక్ వచ్చి మనం కనపడకుండా ఎగరేసిందంటే ఏం చేయలేము. కానీ స్లోగా వచ్చి నెమ్మదిగా దాటినాము అంటే ప్రశాంతంగా తోలుకోవచ్చు, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంకా మీరు టాప్ స్పీడ్లు ట్రై చేయాలంటే ఇంకా 90s ఈజీగా చేయగలదు. ఈజీ అంటే ఈజీ అని కాదు, ఓకే చేయగలదు. కానీ మీ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే, మీకు స్పీడ్ పోవాలి అనుకుంటే స్కూటర్స్లో ఇంకా వేరే ఉన్నాయి, ఎంటార్కో, ఏరాక్సో ఆ టైపు. కానీ ఇలాంటిది బ్యాలెన్స్డ్గా మంచి బ్యాలెన్స్డ్ స్కూటర్స్లో కొంచెం ఫన్ కావాలంటే ఇదే. ఇది మెయిన్. నీకు 30-40 పోతే కూడా కొంచెం ఇది మంచి ఫీల్ ఉంది కాబట్టి యాక్సలరేషన్ అంతా చూడండి. ఇదేం ఫాస్ట్ పోయిన అవసరం లేదు. ఇప్పుడు 60-70 పోతే కూడా మంచి ఫన్ ఉంటుంది, యాక్సలరేషన్ బాగుంది వేరే స్కూటర్స్ కన్నా. 80 పోయింది, ఇంకా ప్రాపర్ హైవే ఎక్కితే 90 కూడా వస్తుంది. కానీ మీరు స్పీడ్ పోవడం అవసరం లేదని చెప్తాండ. ఇది మంచి ఎంటర్టైనింగ్గానే ఉంది కాబట్టి మీరు స్పీడ్ పోతేనే నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది, ఎంజాయ్ చేస్తానండి. ఆ టైంలో 30, 20, 40లో పోతే కూడా ఫన్ ఉంది. ఇలా చిన్నవి ఏమనిపించదు. ఇలా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు మాత్రం స్లో చేసుకుంటే చాలు. ఎగరేషన్ మళ్ళీ స్లో అదొక్కటి చూసుకోవాలి. కొంచెం ఫాస్ట్ వచ్చినా కూడా ఇప్పుడు 2 బ్రేక్లు వేయాలి. ప్లస్ పాతది కాబట్టి కొంచెం 2 బ్రేక్లు వేయలేదు. కొత్తది అయితే కొంచెం బ్రేకులు బాగానే ఉంటుంది. ఈ బ్రేక్ ప్యాడ్స్ ఎప్పుడు మనిషిలో కూడా తెలియదు, మా డాడీని అడగలేదు. నేను మెయిన్ కొత్త బండి పాత బండి అని కంపేర్ చేయడంలే. కానీ ఇప్పుడు యాక్సెస్ మీరు కొత్తది, దీనికి పెద్దగా ఇంజన్లు ఇదంతా ఏం డిఫరెన్స్ లేదు. జస్ట్ మీకు డిజిటల్ చూసేకి అంతా అవి మాత్రమే డిఫరెన్స్లు, బ్లూటూత్లు ఇవి. అది మీకు మెయిన్. నేను డ్రైవింగ్ చెప్తాను ఏ బండి అన్నా, ఆ ఫీచర్స్ అవంతా నేను పట్టించుకోను. మీకు కొత్తగా ఉన్నారంటే అవి మీరు చూసుకోండి ఫీచర్స్ ఇది అది అనేసి. కానీ మ్యాక్సిమం మనం డ్రైవ్ చేసేప్పుడు ఇవేగా చూసేది, ఎట్ట ఫీల్ ఉంది, మనము ఎంజాయ్ చేస్తున్నామా, ఎట్టుంది మైలేజ్ ఎట్ట వస్తుంది, అవి ఇంపార్టెంట్. మిగతా ఫీచర్స్ అయితే అది జస్ట్ టాపింగ్స్ లాగా, ఐస్ క్రీమ్ టాపింగ్స్ వేసుకున్నట్టు.
ఐస్ క్రీమ్ ఆల్రెడీ టేస్ట్ ఉంటుంది, ఆ ఉండి మీకు ఏ పనికి వచ్చే ఫీచర్స్ ఉంటే బెటర్, ఓకే. లేకపోయినా కూడా ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది. లైట్గా ఏదేదో వాబుల్ అవుతా ఉంది, కిచకిచ్ అనేసి. కొంచెం ఏదో ప్రాబ్లం అలైన్మెంట్ ఏమన్నా ఇష్యూ ఏమో చూడాలి. పాతది పోయింది కదా, పాతది ఇప్పుడు 26 తిరిగింది అనుకుంటా ఉండరు. ఇది పెద్దగా ఆడికి పోలేదు, టౌన్లోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇక్కడ హైవేస్లో అంతా పోలే. నేను ఒక 3-4 సార్లు ఎత్తినానంతే. మిగతా చోట్లంతా టౌన్లో కూరగాయలు కొనేకి దానికి తప్ప ఇంక ఆడి వాడలేదు కాబట్టి ఎక్కువ ఇయర్స్ అయింది, కానీ ఎక్కువ ఓడోమీటర్ ఎక్కువ పోలేదు. కుక్కలు గ్యాంగులు ఉన్నాయి అడిగిపోయిన. మిర్రర్స్ కొంచెం ఓకే, ఇది బాగానే ఉంది, కానీ కొంచెం వైబ్రేషన్ ఉంటుంది కదా, దానివల్ల ఇది మూవ్ అయిపోతా ఉంది. కొత్త వెహికల్స్లో ఎట్టుంటుంది తెలియదు, కానీ కొంచెం పాత అయితే ఎట్ అయిపోతా ఉంది, వైబ్రేషన్కి ఎట్ట పోతా ఉంది మిర్రర్లు. డార్క్ బ్లూ కూడా ఉంది. మెయిన్ ఎట్లా చూస్తాను పట్టించుకోవాలి, చూస్తే కలర్గా ఉండదు. ఇది మాత్రం బాగా నచ్చింది. కార్నర్స్ లో కూడా మీరు కాన్ఫిడెంట్ గా తిప్పచ్చు. వేరే కొన్ని బండ్లు కొంచెం వెయిట్ తక్కువ ఇది అదే ఉంటాయి, మీకు తిప్పేకి ఇది కాన్ఫిడెన్స్ లేదు. మీదైతే మీరు సందులో ఇట్ట దూరి అదే స్టెబిలిటీ మాత్రం అన్ని చోట్ల ఉంది. కార్నర్లో కానీ హైవేస్లో, రోడ్లలో, ట్రాఫిక్లో అన్ని చోట్ల మేము స్టేబుల్గా ఉంటుంది. బాగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. ఇంకా దానివల్ల మనకి ఈజీగా ఏమంత కష్టపడినట్టు ఏది అనిపించదు. ఎవరన్నా తోలేయచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏదన్నా. ఏంది ఏం పెట్టుకున్నావు తాత? ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే ఇదే చెప్తా, కొంచెం వాబుల్ అవుతాను కొంచెం హై స్పీడ్లో పోయినప్పుడు. ఇంకేం ప్రాబ్లం లేదు. ఈ సస్పెన్షన్ అది చూడాలి, కొత్త బండ్లు ఎట్లా చేసినారనేసి. ఇది పాత బండి, దీని సస్పెన్షన్ ఇట్టుంది, అదే కొంచెం ఇష్యూనే. కానీ సిటీల్లో ఎక్కువ తిరుగుతాను, కొంచెం స్లో చేస్తే ఏం ప్రాబ్లం లే. కానీ మీరు కొంచెం ఫాస్ట్గా పోతే సడన్గా వచ్చిందంటే ఏమి చేయలేము, కొంచెం ఎగరేసేది. మీరు కొంచెం అలవాటు అవ్వాలి దానికి. ఇది డిస్క్ బ్రేక్ కూడా కాదు, ఇప్పుడు దీంట్లో కూడా అప్పుడు నేను వేరియంట్స్ మా డాడీ ఇది కొనుక్కున్నారు చాలా అనేసి. అప్పుడు నేను లేను కూడా లేదు, నేను అడగను కూడా. యాక్చువల్గా మీరు కొంటే డిస్క్ బ్రేకే కొనండి, ఈ డ్రమ్ బ్రేక్స్ ఇది కొంచెం. అందుకే ఇప్పుడు స్లో చేయాల్సి వస్తూ ఉంది ప్రతి చోట. అంటే స్లో అని కాదు, మీకు కరెక్ట్గా టప్పని పడినప్పుడు నేను 2 ఆల్మాల్సి వస్తూ ఉంది, 2 బ్రేకులు. లేకపోతే కొంచెం ముక్కుతుంది, టక్కన ఆగదు. డిస్క్ అంటే కొంచెం బెటర్ బ్రేక్స్, పెద్ద డిఫరెన్స్లు ఉండదు కాబట్టి మ్యాక్సిమం డిస్క్ బ్రేకే ట్రై చేయండి. ఇంకా ఏబిఎస్లో ఎంత రాలేదు, యాక్చువల్గా రావాలి, అన్ని వాటిలో ఉండాలి ఏబిఎస్. అది సేఫ్టీ ఇష్యూ, ఏబిఎస్ ఉండాలి. మ్యాండేటరీ చేసినారని ఏదో టాక్ వచ్చిందని ఇంకా ఏం అప్డేట్ కనపడలే. అన్ని బండ్లు నార్మల్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏరాక్స్లో ఒకటి, అది ఫ్రంట్ దానికి అనుకుంటే ఏబిఎస్ ఉంటుంది ఏరాక్స్లో. ఇంకే స్కూటర్స్లో నాకు తెలియదు, ఇది లేదు. అన్నిట్లో వస్తే బెస్ట్. ఓకే, మీకు ఒక ఫన్ ఫ్యామిలీ స్కూటర్ కావాలనుకుంటే ఇది బాగా యాక్సెస్. నేను చెప్పడం అవసరం లే ఎంత ఫేమస్ ఇది అదని, కానీ ఊరికే ఇంకా లాంగ్ టర్మ్ రివ్యూ చేసినాము. నా ఎక్స్పీరియన్స్లు, ప్రాబ్లమ్స్ కూడా చెప్పినాను. ఇంకా మీరు కొత్తది కొనాలనుకుంటే చూడండి, మైలేజ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందంట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.